అక్కేపాలెంకి బయలుదేరాం అనమాట. అదే ఇందాకలా ఏదైతే మనం చేసామో ఒక రెసిపీ, స్పెషల్ రెసిపీ. ఇప్పుడు 2 PM అవుతుంది అనమాట. యాక్చువల్లీ మనకి 9:15కి ఫోన్ వచ్చింది ఆకాశన దగ్గర నుంచి. అయిపోయింది అనుకున్నా, మళ్ళీ ఇది ఒకటి యాడ్ అయ్యింది. మళ్ళీ నాము బర్కత్ అలీ, ఇస్కా నాము. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. ఈరోజు ఏమొచ్చి డే 13 అనుకుంటా, కన్ఫ్యూజ్ అయిపోయాను. డే 13 అంట. టైం ఏమొచ్చి 4:45 AM అవుతుంది. మన శైలి కూడా మొత్తం అరేంజ్ చేసాం, చూపిస్తా చూడండి. ఏమొచ్చి వైట్ రైస్ విత్ ఫిష్ గ్రేవీ, అది పెరుగుతో, చికెన్ ఫ్రై, ఫిష్, కొత్తిమీర చట్నీ, దాంతోపాటు ఎగ్ ఆమ్లెట్ అనమాట. ఇవన్నీ అదే. ఇంకా లేట్ చేయకుండా లాగిన్ చేద్దాం. ఓకే, అయితే అల్హమ్దులిల్లా మాది సైరీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా మస్జిద్ కూడా వచ్చేసాం. ఈరోజు సైరీ ఎలా అయిందంటే, డైలీ మనకి 10 minutes బిఫోర్ అయిపోయేది సైరీ. ఈరోజు మస్జిద్లో అజాన్ ఇస్తున్నారు. కరెక్ట్గా మా సైరీ ఫినిష్ అయిందనమాట. అజాన్ ఇస్తున్నారు, వాటర్ తాగేసి ఇంకా ఫినిష్ చేసాను సైరీ. ఇంకా నమాజ్ చదివేసుకొని తర్వాత మాట్లాడదాం. టైం ఎగ్జాక్ట్గా ఇప్పుడు 2 PM అవుతుంది అనమాట. యాక్చువల్లీ మనకి 9:15కి ఫోన్ వచ్చింది ఆకాశన దగ్గర నుంచి. తమ్ముడు వస్తావా రావా జిమ్ కానీ వస్తానన్నా అంటే, నేను కొద్దిగా బయటికి వెళ్తున్నాను రా, ఈరోజు హోలీ కదా, నువ్వు వెళ్తే నేనే వస్తాను, దొరికిందే ఛాన్స్ మనకి. ఇప్పుడెప్పుడు ఎదురు చూస్తుంటాను నేను, ఎప్పుడు ఛాన్స్ దొరికితే ఎప్పుడు ఉండిపోదా అని. నువ్వు బయటికి వెళ్తే నేనేం చేస్తాను జిమ్, పర్లేదులే నువ్వు వచ్చి చేసుకుని వెళ్ళే అన్నాడు. లేదన్నా నువ్వు లేనిది నేను ఎక్కడ చేయగలను, నేను చేయలేని చెప్పేసి ఉండిపోయా. నాకు తెలిసిరా నువ్వు రాగని చెప్పాడు. ఉండిపోతే మంచి నిద్ర తీసా. అండ్ లెగిసి 1:20కి లెగిసి నమాజ్కి వెళ్ళి వచ్చాను అనమాట. వచ్చేది ఏదో నేను నడుపుతున్నా, ఇది ఏంటంటే యాక్టింగ్ అనమాట. లాస్ట్లో వచ్చి ఇలా తిప్పేస్తున్నాను, చెంచా పెట్టేసి. నేను చేయలేదు, రైస్తో చేసి కీర అనమాట. సాయంత్రానికి రెడీ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అక్కేపాలెం వెళ్ళాల్సి ఉందన్నమాట. మా చిన్నపిన్ని ఫోన్ చేసింది దాంట్లో, అది ఏదో ఉందంట మళ్ళీ పార్సల్. అయితే నేను జిమ్కి వెళ్ళాను ఏమనుకొని ఫోన్ చేసింది అనమాట. ఆరిఫ్ జిమ్ నుంచి వచ్చేటప్పుడు అలాగా రమ్మని మా అమ్మకి చెప్తుందంట ఫోన్ చేసి, మళ్ళీ ఏదో ఇవ్వడానికి. నిన్న ఇచ్చింది తీసుకొచ్చాను. అదేంటి అది చేపల్ని, అది స్వీట్ కార్న్ తీసుకొచ్చాను కదా, చూసారు నన్ను బ్లాగ్లో. మళ్ళీ ఈరోజు ఏదో ఇస్తాను అని చెప్తే ఆరిఫ్ రమ్మంటే మా అమ్మ చెప్పింది, ఆరిఫ్ ఇక్కడే ఉన్నాడు, వెళ్ళలేదు ఈరోజు జిమ్కి వెళ్ళదని చెప్తే మరి రమ్మని చెప్పింది అనమాట. అయితే ఒట్టి చేతులతో ఏమవుతుందని చెప్పి కొద్దిగా అది ఏదో మా తరపు నుంచి, మరి మా పిన్నల్లాగా మరీ మేము మరి అంత పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఇవ్వలేవు, కానీ ఏదో ఇంట్లో తయారు చేసి తీసుకెళ్తాం అనమాట ఇవ్వడానికి. రైస్ అనమాట, రైస్ అండ్ మిల్క్. ఇది రైస్ మిక్సీలో కొట్టిస్తే పౌడర్ లాగా కొద్దిగా. దానికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే తగిలేస్తుంది కింద. మళ్ళీ కాలిపోయినట్టు స్మెల్ వచ్చేస్తుంది, అదొకటి. ఫ్లేమ్ కూడా మొత్తం మనం సిమ్లో పెట్టుకోవాలి. ఈవినింగ్ టైం బాగుంటుంది, మినిమంలో పెట్టుకోవాలన్నమాట. అదే సిమ్లో అంటే ఫ్లేమ్ తక్కువలో పెట్టుకోవాలి. షుగర్ కన్నా ఏంది జాగరీ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఓ కూడదలి వేసుకోవాలి. ఇదిగోండి, బెల్లం వేస్తే షుగర్ కన్నా చాలా బాగుంటుంది, కలర్ కూడా మారుతుంది. అదే వేద్దాం ఇప్పుడు అందులో. ఇప్పుడు ఏదో పెద్ద ఐటమ్స్ ఏం లేవు అనమాట. రైస్ ఎలా అంటే కొద్దిగా మిక్సీ గ్రైండ్ చేసాం అనమాట. అదేమి కొద్దిగా గ్రైండ్ చేయలేనిది రైస్, రెండు కలిపి వేసాం. అది నట్స్, దాంతోపాటు కావాల్సిన జాగరీ అండ్ మిల్క్ యాడ్ చేస్తాం ఆల్రెడీ. మిల్క్, రైస్, నట్స్ అండ్ జాగరీ, 4 ఐటమ్స్ అంతే. ఆ 4 ఐటమ్స్ ఉంటే చేసేయచ్చు ఈజీగా. సాయంత్రం ఇఫ్తార్కి అనమాట. ఇది ప్రత్యేకంగా మా చిన్నపిల్లలకి ఇవ్వడానికి అండి. ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలా, వాటర్ యాడ్ చేస్తుండాలా, కలుపుతుండాలా, వాటర్ యాడ్ చేస్తుండాలి. లేకపోతే మాత్రం ఇది అయిపోద్ది, బాగా చిక్కగా ముద్దలా అయిపోద్ది అనమాట. ఇప్పుడు
జాగ్రీ బెల్లం కట్ చేస్తుంది. ఎవరు? వదినమ్మ అనమాట. నేను చెప్పట్లేదు పేరు అని చెప్పేసి కాపాడిపోతుంది. మొత్తం ఏడ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది నేనని చెప్తే ఓన్లీ స్పూన్ పెట్టి తిప్పేస్తున్నారు. మీరు ఏదో చేస్తున్నట్టు చేస్తుంది మొత్తం నేనని చెప్పి ఉండమ్మా చెప్తానులే లాస్ట్లో నీ పేరు అని చెప్పి లేదుగా నేను ఓన్లీ స్పూన్ పెట్టి తిప్పుతున్నాను అనమాట. అదేనమ్మా ప్లానింగ్. వాళ్ళ అక్కయ్య పాలెంలో చిన్నత్త ఉంది కదా, చిన్నత్తకి ప్రేమగా తయారు చేసి పంపిస్తుంది అనమాట. చిన్నత్త మాకు ఏదైతే పంపిస్తుంటుంది అక్కడి నుంచి మనం ఎప్పుడు తీసుకుంటాం తప్ప మనం ఏం పంపించట్లేదు, ఏదో ఒకటి పంపిద్దాలని చెప్పి తయారు చేసింది అనమాట మా చిన్నత్తకి. అయితే లాస్ట్ ఫినిషింగ్ టచ్ అనమాట. మన నట్స్ ఏదైతే ఉందో చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టింది వదినమ్మ. ఇప్పుడు అందులో దాన్ని ఏంటంటే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ గీ అనమాట నెయ్యిలో ఫ్రై చేసి ఆ నట్స్ ఇంకా అందులో మిక్స్ చేశాడు. అండ్ దాంతోపాటు కొద్దిగా సోప్ పౌడర్ కూడా చేసి పెట్టింది, అది కూడా యాడ్ చేయాలి. చూసాం యాక్చువల్లీ మనం నట్స్లో కాజు బాదం కిస్మిస్ యాడ్ చేసాం. దాంతోపాటు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా, పంప్కిన్ సీడ్స్ అండ్ కోకోనట్, డ్రై కోకోనట్ అనమాట. అందుకోసం ఎక్కువైపోయింది క్వాంటిటీ కూడా. ఇది ఉంటేనే టేస్ట్. ఇదంతా అయిపోయాక లాస్ట్లో మళ్ళీ అందులో చెప్పాను కదా ఆల్రెడీ ఇందాక యాలక్కాయ పౌడర్ చేసి పెట్టారనమాట, అది కూడా యాడ్ చేయాలి. అంతా యాడ్ చేస్తారు అనమాట. అయిపోయింది మనకి ఇది ఇలాచి పౌడర్ అనమాట. అయిపోయినట్టే, ఇంకా బయలుదేరదాం. ఓకే వాళ్ళం. అయితే టైం ఏమొచ్చి 3:20 PM అవుతుంది. అక్కేపాలెంకి బయలుదేరాం అనమాట. అదే ఇందాకలా ఏదైతే మనం చేసామో ఒక రెసిపీ, స్పెషల్ రెసిపీ, అది మరి ఎలా ఉందో తెలియదు, వదినమ్మ చేసింది. అది సాయంత్రం 6 తర్వాతే తెలుస్తుంది దాని టేస్ట్ ఎలా ఉన్నది ఏంటనేది. తినడానికి అయితే చేసాం. అదే అలాగా నేను కూడా జిమ్కి వెళ్ళలేదు కాబట్టి ఇట్లా ఉన్నాను కాబట్టి అలాగా అక్కేపాలెం బయలుదేరాం. మనం ఏదైతే చేసిన ఆ రెసిపీ అక్కడ ఇచ్చేసి మా చిన్నపిన్ని ఏదో ఇస్తుంది అనమాట. మళ్ళీ ఫిషెస్ ఏదో కొన్నదంట, అది దాంతో పాటు ఇంకేదో ఉన్నాయంట ఐటమ్స్. అది ఈవినింగ్గా చూద్దాం, చెప్తారు చేసేటప్పుడు. బయలుదేరాం 3:20కి బయలుదేరాం కాబట్టి టైం వెళ్ళేటప్పటికి ఒక 3:40 లేదా 3:45 కల్లా చేరుకుంటాం అక్కేపాలెం. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చాడు. నమాజ్ టైంకి 4:30 కల్లా వచ్చేసినట్టు ప్లాన్ చేసుకోవాలి మళ్ళీ రిటర్న్ ఇంటికి. అయితే అక్కేపాలెం చేరుకున్నాం అనమాట. ఇంకా చిన్న పిన్నెల ఇంటికి వెళ్ళి కలిసి మనం తయారు చేసిన చిన్న స్వీట్ ఇచ్చేసి అది అక్కడి నుంచి మనం మళ్ళీ మనది రిసీవ్ చేసుకొని ఇంకా బయలుదేరదాం. क्या हुआ नाम? बरकत अली. इसका नाम है मेरावली. ये मेरावली क्या है जी? అయితే మనం అక్కేపాలెం వెళ్ళి వచ్చేసాం అనమాట. మా అదే చెప్పాను కదా, ఇచ్చేసి ఒకటి ఎక్స్పోర్ట్ చేసి ఒకటి ఇంకొకటి ఇంపోర్ట్ చేసుకొని వచ్చాం అనమాట. ఇంపోర్టింగ్ ఎక్కువ ఉంటుంది మన సైడ్ నుంచి, ఎక్స్పోర్టింగ్ తక్కువగానే అదనమాట. టైం కూడా 5:10 అవ్వబోతుంది. 5:10 అవుతుంది. ఇంకా మన ఇఫ్తార్కి ఎగ్జాక్ట్గా 1 అవర్ టైం ఉంది. ఇంటికి వెళ్ళి రెడీ చేసుకుందాం. మనం వచ్చేసాం అక్కడ అక్కేపాలెం నుంచి. అండ్ టైం వచ్చి 5:45 PM అవుతుంది. మన ఇఫ్తార్కి కావాల్సిన కూడా కట్ చేస్తాను అనమాట. ఆల్రెడీ వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, పపాయ, అండ్ దీంతో పాటు బనానా, ఆల్రెడీ స్వీట్ పొటాటో అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయి అది ఎందుకు ఇచ్చాను కదా, మళ్ళీ ఒకసారి లాస్ట్లో చూపిస్తాను. ఇదేమొచ్చి ఇందాక చేసాం కదా మనం, ఆల్రెడీ వీడియో బనాగా పైలాగా రైస్తో చేసింది అనమాట. ఇది రైస్, దీంట్లో ఏమొచ్చి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అది, అండ్ జాగరీ బెల్లం అండ్ కోకోనట్.
ఇది కూడా ఉన్నాయి, మనకు సంబంధం లేనిది. ఇక్కడ దాకా నేను మేనేజ్ చేసేయగలను, పర్లేదు. ఇది కూడా తినొచ్చు. రైస్ అండ్ జాగరీ అండ్ నట్స్ ఉన్నాయి ఇందులో, తినవచ్చు. ఇది కూడా ఉంది, బాయిల్డ్ ఎగ్స్ అండ్ ఇది. ఇవి అయితే మాత్రం మనం తినాలనిపిస్తుంది కానీ తిన్నాం అదనమాట. జిమ్కి వెళ్ళి కష్టపడింది మొత్తం మళ్ళీ పోద్ది, ఇంకేం కాదు. చెట్లు చేయడానికి పైన మేడ. అయితే ఇది మన ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ఇఫ్తార్ డే 13. ఎగ్, పపాయా, బనానా, మస్క్ మిలన్, వాటర్ మిలన్, బాయిల్డ్ చనా, బాయిల్డ్ స్వీట్ పొటాటో, డేట్స్. ఇదేమో చిన్నగా మనం చేసాం కదా, ఉదయనమ్మ చేసింది అది. ఇది వస్తూ దారిలో తీసుకొచ్చాం అనమాట, మనకు సంబంధం లేనిది. ఇది కూడా సంబంధం లేనిది ఇంచుమించు ఇదనమాట. టైం కూడా అవుతుంది, దువా చేసుకుందాం మరి. ఇంకా మనకి ఇఫ్తార్కి 10 minutes ఉంది టైం. అయిపోయింది అనుకున్నా, మళ్ళీ ఇది ఒకటి యాడ్ అయ్యింది, మళ్ళీ హాట్ చాట్ అంట. అండ్ దాంతోపాటు ఇది గంజి, ఇది మజీదార్ చేస్తారులేండి, డైరెక్ట్ వస్తుంది. ఇది జస్ట్ ఇప్పుడే తెచ్చిపెట్టింది ఇది ఓన్లీ పెద్ద పిండి వరకే. ఇంకా మా చిన్న పిండి ఉంది అక్కేపాలేదు, అది ఇంకా మీకు చూపించలేదు ఏం తీసుకొచ్చాను. అది తర్వాత ఇది మొత్తం తినేసాక తర్వాత చూపిస్తాను. డన్. అయితే మన ఇఫ్తార్ ఫాస్టింగ్ బ్రేక్ చేసుకున్నాం. మనకు కావాల్సిన ఫ్రూట్ గిఫ్ట్స్ అన్నీ బాగా తిన్నాం. అవే ముట్టుకోలేదు ఏంటి, పకోడీ సమోసాలు ఏమైనా ఉన్నాయి కానీ అవి ముట్టుకోలేదు అనమాట, అలాగే తిన్నాం కాబట్టి. మసీద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని వచ్చి ఇప్పుడు ఏంటంటే మా చిన్న పిన్ని బిర్యానీ పంపించింది అనమాట, అండ్ హలీంని. అయితే హలీం ఓకే, బిర్యానీ అయితే తిన్నాం. మళ్ళీ హలీం దాకా అయితే ఓకే. హలీం కూడా ఓకే అంటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్తో ఉంటుంది, హై క్యాలరీస్ కూడా ఉంటుంది. కాకపోతే నైట్ కొద్దిగా తగ్గించుకొని రైస్ క్వాంటిటీ అదిని వాకింగ్ 2 rounds ఎక్కువ కొడదాం తినేసి. డన్. అయితే మన మస్జిద్ నుంచి వచ్చి మిగిలిన ఫ్రూట్స్ అది కూడా అవగొట్టేసాను అనమాట. ఇందాక చెప్పాను మా చిన్నపిని పంపించింది చూపించలేదని, అది యాక్చువల్లీ చూసింది వీడియో వదిన తీసింది, నాకు తెలియదు అనమాట. అండ్ ఫ్రూట్స్ కట్ చేసేటప్పుడు హలీం కనిపించింది, చూసారా? హలీం పంపించింది అనమాట. హలీం అండ్ బిర్యానీ కూడా పంపించింది. హలీం కొద్దిగా తిన్నాను అంతే, బిర్యానీ అయితే ముట్టుకో. నైట్ ఇంకేం లేదు, ఈరోజు కూడా హెవీగా తినేసాను కాబట్టి ఫ్రూట్స్ అండ్ ఇవన్నీ ఇఫ్తార్లోనే. ఈరోజు కూడా నైట్ డిన్నర్ బంద్ అనమాట, డైరెక్ట్ రేపు ఇంకా మార్నింగ్ సైరీలోనే. మళ్ళీ నమాజ్కి వెళ్ళి వస్తాను, టైం 8:30 అవ్వబోతుంది అనమాట. 8:15 అవుతుంది, ఇంకా 50 minutes నమాజ్కి వెళ్ళి వచ్చి మాట్లాడను. ఈరోజు నో వర్కౌట్ అనమాట. రేపు వెళ్ళగానే రేపు లెగ్స్ వర్కౌట్ చేసి, ఈరోజు ఏదైతే చేయలేదో, ఏదైతే కింద మీద తిన్నానో ఈరోజు మొత్తం వెళ్ళి రేపు తీయాలన్నమాట పొద్దున్న. ఎందుకంటే ఈరోజు వర్కౌట్ చేయలేదు కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు వాకింగ్లో తీసేస్తాను ఒక 3-4 rounds కొట్టి కొద్దిగా. కానీ వర్కౌటే మనకి ఈరోజు చేయలేదు, మరి అలా కలిసి వచ్చిందనమాట. మస్తుగా రెస్ట్ చేస్తా. పొద్దున్న ఫోన్ రాగానే ఆగేస్తున్నా, ఓకే ఇంకా మరి రానని చెప్పేసా. డైరెక్ట్ మరి ఇంకా పడుకోవడం పొద్దున్న మనం వీడియో అప్లోడ్ చేసి 7:30 పడుకుంటే మధ్య నుంచి వచ్చాక మళ్ళీ మధ్యాహ్నం 1:20 ఎప్పటికో లెగిసి డైరెక్ట్ మన నమాజ్కి వెళ్ళాను అనమాట. నమాజ్కి వెళ్ళాక అక్కడి నుంచి మీకు తెలిసిందే కదా, నమాజ్ నుంచి వచ్చాక మళ్ళీ అక్కయ్యపాలెం వెళ్ళడం, అది స్వీట్లా చేయడం, అక్కయ్యపాలెం నుంచి రావడం, మళ్ళీ ఇంకా సేమ్ అనమాట. మనం వర్కౌట్ చేసే టైం కూడా దొరకలేదు. తీయొచ్చు వర్కౌట్, కాకపోతే చేయలేదు నేనే. రేపు వెళ్ళి చేద్దాం, లెగ్స్ వర్కౌట్ చేస్తే కవర్ అయిపోద్ది అనమాట. ఇది డే 13 అనమాట, తెలుసు కదా. ఇంకా ఎన్ని డేస్, ఇంకా 17 days మేబీ, 17 లేదా 16 days ఉంది ఇంకా ఫాస్టింగ్ రిమైనింగ్. అది అయిపోతే మళ్ళీ నార్మల్ డేస్ వచ్చేస్తాయి అనమాట. అంతే, ఫాస్టింగ్ ఉండరు, అప్పుడు వేరేలా ఉంటుంది మళ్ళీ బ్లాగ్స్. ఈ రంజాన్ నెల మొత్తం ఒకేలా కనిపిస్తుంది. పొద్దున్న లేగడం, సైరీ చేయడం, నమాజ్కి వెళ్ళడం, రావడం, మళ్ళీ జిమ్కి వెళ్ళడం, రావడం, మళ్ళీ సాయంత్రం తినడం, వెళ్ళడం, ఇంచుమించు ఒకేలా కనిపిస్తుంది మీకు. అది అయిపోతే చూద్దాం, అది కంటిన్యూ చేస్తాను. మ్యాక్సిమం నాది డైలీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే మీకు తెలియాలి కదా అదే ఫిట్నెస్, మన బాడీ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేయాలి, డైలీ ఇంట్లో ఉన్న రొటీన్ ఫుడ్, అందుకోసం పెడుతున్నాను అనమాట. అండ్ వ్యూస్ అంటారా, ఆల్రెడీ ముందు చెప్పే మళ్ళీ చెప్తున్నా, వ్యూస్తో మనకు సంబంధం లేదు. వీడియో ఆడినా ఆడకపోయినా ఎవరైతే చూస్తారో వాళ్ళకి వ్యూస్ పడుద్ది. ఎవరైతే చూడరో
మేబీ వాళ్ళకి యూస్ పడకపోవచ్చు, అందుకోసం చూడరు అనుకుంటా. చూస్తున్నారంటే వాళ్ళకి యూస్ పడవచ్చు అంతే. ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం తిన్నా సరే ఎలా మెయింటైన్ చేయాలి, బాడీ ఫిట్నెస్ ఎలా ఉంటుంది. ఓకే, చాలా ఇక్కడికి వీడియో లెంత్ పెరిగిపోద్ది. మళ్ళీ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం రేపటి బ్లాగ్లో. లైట్ కూడా లేదు అందుకోసం.